దీనికి వదిలిపెట్టడం లేదు. ఇప్పటికేమన్నా వదిలిపెడుతుందా ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఏం చేయాలి మరి? తదప్యం వదలాలి అంటే, ఆ మాయంతా వదలాలి అంటే గురువుల చెత్తకు వెళ్ళాలి. ఎందుకు వస్తాం మనం ఈ ఆశ్రమాల కంటే? ఆ గురు కటాక్షం ఒక్క కన్ను ఇట్లా మన మీద సోకితే చాలు మన జన్మ తరించినట్టే. అందుకే ఏ పుట్టలో ఏ పాముతో దర్శనం పుణ్యం. సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎక్కడ కనిపించినారంటే దండం పెడితే చాలు మనకి ఆ పుణ్యం కలుగుతుంది. ఇక పశువులాగా మనం తినడానికి ఏదో ప్రసాదం పెడతాము, తింటాము, పోతాము అంటే తదుపరి వాడి సంపాదన, ముందు భవిష్యత్ తరాలకు. కానీ మనిషి ఆ విధంగా ఆలోచించడం లేదు. నా కొడుకు గొప్ప చదువులు చదివినాడు, మహాజ్ఞానవంతుడు, మంచి సంపాదన ఉంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, మాకు ఏం చేసుకొని ఇవన్నీ అంటే వాడు తినేది సంపాదించేంత పొట్టకూటి కోసమే. కాబట్టి ఈ సంపాదన వాడికి ఉపయోగపడకపోతే ఈ సంపాదించి ఏమి ఉపయోగం లేదు. కాబట్టి అంటే మన జన్మ చరితార్థం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఈ సంపాదనలో రోజు ఉద్యోగానికి పోవాలి, పనికి పోవాలి, రోజు ఇదే కథ ఉన్నది. కనీసం స్వామివారి ఆరాధన అంటే ప్రసాదం పెడతాను, ప్రసాదం పోతున్నాం అంతే.